నువ్వు చనిపోవడానికి ఈ జీవం నీకు ఇచ్చింది? ప్రభు కొరకు నువ్వు పడుతున్న ప్రయాసం వ్యర్థమవుతుందా? ఉదయకాలం ఆదివారం లేచి బట్టలు వేసుకొని స్నానం చేసి కళ్ళు తిరిగినా కూడా నా దేవుడి కొరకు నేను వెళ్ళాలి 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 వెళ్ళాలి, నా దేవుడు నాకు ఏదో ఒక బహుమానం ఇస్తాడు, నేను వెళ్ళాలి. ఎంత త్యాగం చేస్తున్నావు నువ్వు. నీ ఒళ్ళు క్షీణించిపోయింది కదా, నీ గుండె బాధతో భయముతో ఉంది కదా, అయినా కానీ వెళ్ళాం, నా ప్రభు నన్ను చూసుకుంటాడు, నేను అడుగులేస్తేనే కదా నా విమోచకుడు నా కొరకు కార్యాలు చేస్తాడు. ఆయన సజీవుడే, మరణము కూడా ఆయనను బంధించలేకపోయింది. యోబు సెల్యూట్ నీకు. రోగం వచ్చిన విమోచకుడు సజీవుడు అంటున్నావంటే నువ్వు మామూలుడి. భార్య వదిలిపెట్టిన విమోచకుడు సజీవుడు అంటున్నాడంటే నువ్వు మామూలుడి. నీ దేహం అంతా కుళ్ళిపోయి వాసన కొట్టిన నా విమోచకుడు. చదవండి ఒకసారి మాట, ఎంత బాగుంటుందో. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును.